ఎట్లా అంటే మీరు వైద్య వృత్తిగా డాక్టర్గా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంచిగా సెటిల్ అయ్యారు, ఆర్థికంగా ఎలా ఉంది ఇప్పుడు అంటే ఒక కరోనా ఒక ప్రపంచం అంతా చూసింది కరోనా టైంలో. సో ఎలా ఉంది అంటే మీరు ఒక డాక్టర్గా ఇప్పుడు అది దాటి వచ్చారు, ఆ టైంలో రకరకాల పీపుల్ వచ్చి ఉంటారు. సో మీ వంతుగా వాళ్ళకి ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు మీరు ఇచ్చిన రెస్పాన్స్కు వాళ్ళ రియాక్షన్ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు. సో ఇప్పుడు కొందరు కార్యకర్తలను బహుశా అక్కడ బయట కలిశాను మాట్లాడుతున్నారు. సో కొన్ని మీరు ఏంటంటే మీ గొప్పతనం గురించి కరోనా టైంలో అప్పుడు ఆ టైంలో అందరూ డాక్టర్స్ ఎలా ట్రీట్ చేశారు అంటే డబ్బుల పరంగా ఎలా ఉన్నారు అనేది చెప్పారు, మీరు ఎలా ఉన్నారు అనేది కూడా చెప్పారు. సో మీకు కొన్ని అనుభవాలు చెప్పండి సార్. బేసిక్గా అంటే నేను మిడిల్ క్లాస్ అంటే ఇంకా చెప్పాలంటే లోవర్ దెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సార్. ఉన్న ఆస్తులను నమ్ముకొని స్టడీ అంతా చేసినాము. చిన్నప్పుడు అంతా గవర్నమెంట్ స్కూల్, 7th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. ఏంటంటే నేను డాక్టర్ అయ్యే రోజుకి ఊర్లో ఇల్లు తప్ప గుంట జాగులు లేని పరిస్థితి, రైతు కుటుంబం అయినప్పటికీ కూడా అట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చినాం కాబట్టి అందరితోటి కలిసిమెలిసి పెరగడం. నాకు మీరు అన్నారు వెల్ సెటిల్డ్ అయ్యారు కదా అంటే ఫైనాన్షియల్గా కానీ. అది థింగ్ ఏంటంటే సార్, నేను ఆ రోజు తోటి పోల్చుకుంటే నేను ఏ పొజిషన్లో ఉన్నా కూడా వెళ్ళట్లేనట్టే. అంటే అంత పరిస్థితులు లోయర్ పరిస్థితులు ఉండే. నాన్నగారు చిన్న వయసులోనే చనిపోయారు. సో అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ తీసుకుంటూ వచ్చినాం. మీరు అన్నట్టు నేను ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత అవన్నీ నేను లైవ్లో చూసి వచ్చిన. మా నాన్న హెల్త్ గురించి నేను హాస్పిటల్స్ తిరిగినవి ఉన్నాయి, బిల్స్ గురించి ఇవన్నీ నేను చూసి వచ్చిన కాబట్టి ఏ రోజు కూడా బిల్స్ గురించి కానీ ట్రీట్మెంట్ గురించి కానీ డబ్బులు వెనకాల పడలేదు సార్. నేను చేతనైన కాడికి నేను ఇది చేసుకుంటూనే వచ్చిన తప్ప ఏ రోజు కూడా ఐ వాజ్ నెవర్ ఆఫ్టర్ మనీ. సరే, నా సిద్ధాంతం ఏంటి అంటే మనం పని చేసుకుంటూ పోతే డబ్బులు వాటంతట అవే వస్తాయి సార్. డబ్బుల కోసం పని చేయడం వేరు, చేసిన పనికి డబ్బులు తీసుకోవడం వేరు. చేసిన పనికి డబ్బులు తీసుకుంటా అంటే కానీ డబ్బు కోసం నేను ఎప్పుడు పని చేయలేదు. కానీ వైద్యం అంటేనే బిజినెస్ కదా, ఇప్పుడు ప్రెసెంట్ అదే నడుస్తుంది సార్. బిజినెస్ కానీ ఏమున్నా సార్ ఈ కాలంలో అంటే ప్రతి దానిలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ పర్సంటేజ్ అనేది ఉంటారు ఖచ్చితంగా. గ్రీడ్ అనేది ఉంటుంది. వాళ్ళ వల్ల ఆ ఫీల్డ్ మొత్తానికి ఇదవుతుంది. మీడియాలో ఉంటుంది, డాక్టర్లలో ఉంటుంది, ఇంజనీర్లలో ఉంటుంది, కిరాణా షాట్లలో ఉంటుంది. విద్యలో లేదా సార్, స్కూళ్ళల్లో కాలేజీలలో లేదా ఉంటారు, అంతే, అది కామన్. సో అందరు అట్లే ఉంటారు అనుకోవడం. సొసైటీలో 100 మంది ఉంటారు సార్. 100 మందిలో అదేదో ఒక్క గింజను చూసి మనం అన్నం ఉడికిందా లేదు చెప్పలేం, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలుగా ఉంటుంది కదా సార్. నాకు ఇవాళ ఇంత పేరు రావడం కానీ, నాకు రెస్పెక్ట్ దొరకడం కానీ, నా ఊడు అని చెప్పి నన్ను ఓన్ చేసుకుంటారు. మా కొడుకు, మా అల్లుడు అని చెప్పేసి చెప్పుకుంటారు తప్ప డాక్టర్ అని కూడా నన్ను సార్ అని కూడా ఎవరు అన్నారు. బామ్మర్ది, తమ్ముడు అని ఇట్లనే వరుస పెట్టి పిలుస్తారు. సో అది ఎందుకు వచ్చిందంటే ఐ వాజ్ నెవర్ ఆఫ్టర్ మనీ. పని చేసుకుంటూ పోయినాం, అది దేవుడు ఇచ్చింది సార్, అంతే. ఎట్లా అంటే ఇప్పుడు వైద్య రంగంలో పూర్తి సాటిస్ఫై అయ్యారా ఇప్పుడు, ఎందుకంటే రాజకీయ రంగంలోకి వస్తున్నారు. సో ఎట్లా అంటే వైద్య వృత్తి ఎలా అంటే కరోనా టైంలో మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ నుండి కూడా వైద్యం అంటే దాదాపుగా కరీంనగర్కే వస్తారు, ఎందుకంటే చాలా బెటర్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి. ఆ టైంలో ఎటువంటి సేవలు అందించారు? డెఫినెట్గా సార్. వైద్య వృత్తిలో ఇప్పుడు నేను 16 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన సార్. చాలా సాటిస్ఫాక్టరీ, వెరీ సక్సెస్ఫుల్ డాక్టర్గా ఎస్టాబ్లిష్ అయినాం. మీరు అన్నట్టు రాజకీయంలోకి వస్తారు అంటే సాటిస్ఫాక్టరీ అంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పటికీ ఉంటుంది సార్. అది ఆపేయాలని కాదు, కాకపోతే నేను అన్నట్టు దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ వయసులో ఉన్న యువకులు రాజకీయాల్లోకి వస్తేనే దేశానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ 40 ఏళ్ళ వయసులో హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అందరు డాక్టర్స్ సెట్ చేసేసి దీనిలోకి వస్తున్నాము. ఇప్పటికి కూడా నేను ఖచ్చితంగా హాస్పిటల్కి డైలీ వెళ్తా, ఐసీయూలో రౌండ్స్ చూసుకుంటా, ఎమర్జెన్సీ కేసెస్ చూసుకుంటా, అట్లేం లేదు. అది చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి పబ్లిక్లో తిరుగుతూ ఉంటాను. అంతే సార్. సో కోవిడ్ టైంలో మీరు అన్నట్టు చాలా మందిని చూసిన సార్. నేను జగిత్యాల్లో ఉండే అప్పుడు ఇండివిజువల్ ప్రాక్టీస్ హన్సీ హాస్పిటల్ అని ఉండే. నాకు ఎంత ఘోరంగా ఉండేదంటే సార్, ఒక 4-5 రోజుల కింద మాట్లాడిన ఒక తెలిసిన వ్యక్తి ఇంకెవరో పొద్దున్న లేచి అట్లా బస్ స్టాండ్ చౌరస్తా నుంచి అట్లా పోతా ఉంటే సడన్గా వాళ్ళది శ్రద్ధాంజలి అని చెప్పి ఫొటోస్ కనిపించాయి సార్, ఫ్లెక్సీలు చనిపోయి. అరే మొన్న 4 రోజుల కింద మాట్లాడినోడికి ఏమైంది అంటే అసలు ఆ టైంలో ఎట్లా ఉండే అంటే ఎవరు బతుకుతురు, ఎవరు చనిపోతురు, ఎవరికి ఏమవుతుంది అంత అసలు ఏం అర్థం కాని పరిస్థితులలో ఉండే. ఆ టైంలో జగిత్యాల్లో కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం స్టార్ట్ చేసినాం సార్. అప్పుడు ఒక మంచి పేరు వచ్చింది. అప్పుడు కలెక్టర్ల దగ్గర నుంచి ఎంఆర్ఓలు, ఆర్డీఓ గారి హస్బెండ్ అందరూ నా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం. ఏంటంటే తన దగ్గర అడ్మిట్ అయితే
లోయెస్ట్ ప్రైస్లో ఇంక్లూడింగ్ రెమెడీస్ వేరు మెడిసిన్స్ అంతా కలిపి ఒక 89,000 బ్లాక్ మార్కెట్ ఇంజెక్షన్స్ అవి నడిచినాయి సార్, అవన్నీ నడిచినాయి. నా దగ్గర ఆక్సిజన్ అవసరం లేని పేషెంట్స్కి విత్ మెడిసిన్స్ ఫుడ్ కలిపి 5 డేస్కి ఒక 89,000 మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చి పంపించినాం సార్. ఒకవేళ ఆక్సిజన్ అవసరం ఉందంటే 1,10,000 1,20,000 దాకా అయినాయి. ఒకవేళ మరీ వెంటిలేటర్ దాకా పోయిందంటే మ్యాక్స్ హైయెస్ట్ బిల్లు 1,60,000 20 lakhs వరకు అవన్నీ చూసినా సార్. అవి మీరు చెప్పేది ఓన్లీ హాస్పిటల్ బిల్ మందులు కాకుండా, నేను చెప్పేది రెమెడీసివిర్ ఇంజక్షన్లతో సహా ఒక్కొక్క ఇంజక్షన్ 30,000-40,000 బ్లాక్లో అమ్ముకున్నారు సార్. ఆ పని చేయలేదు. అట్లా అమ్ముకుంటే కొన్ని 100 కోట్లు సంపాదిస్తుండే కావచ్చు, కానీ అట్లాంటి పనులు ఏం చేయలేదు. ఎవరు అడిగినా కూడా వే బిల్ ఇచ్చేసి ఇది చేసుకుంటే అంటే ఆ మంచితనమే కాపాడింది సార్ బేసిక్గా. ఇప్పుడు ఆ రిజల్ట్ ఇప్పుడు మీకు ఈ గ్రామ స్థాయిలో తిరుగుతురు కాబట్టి ఇప్పుడు ఆ రిజల్ట్ కనిపిస్తుందా అంటే ఏమన్నా ఇప్పుడు ఈ అనుభవాలు వాళ్ళు రిపీట్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పటికి కూడా నేను ఏ ఊరికి పోయినా కూడా కనీసం ఒక 2-3 పాత పేషెంట్లు మీరు వస్తారని చెప్పి కలవడానికి వచ్చినా బాగున్నావు బిడ్డ అని చెప్పేసి వస్తారు సార్. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఏం చేసినా రాస్తారు అది. ఎందుకంటే ఆ టైంలో డెంగ్యూ పేషెంట్స్ నా దగ్గరికి విపరీతంగా వస్తుండే, రక్త కణాలు పడిపోయి ఆ టైంలో ఎవరు అడ్మిట్ చేసుకోపోతుండే, కోవిడ్ పేషెంట్స్ వస్తుండే. సో వాళ్ళంతా వన్ టైం పేషెంట్సే, అంటే ప్రతి మంత్ వచ్చి మందులు రాయించుకునేటోళ్ళు కాదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాల తర్వాత, నేను చెప్పేది అరౌండ్ 9 to 10 years తర్వాత ఇది ఆ డెంగ్యూ టైం అనేది. కోవిడ్ కూడా ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయిపోతుంది, 6-7 సంవత్సరాలు. ఇప్పుడు ఊర్లలోకి నా పేరు గుర్తుపెట్టుకొని నేను వచ్చినా అని చెప్పేసి ముసలోళ్ళు కట్టెపట్టుకొని వచ్చి చేతిలో చేసి బాగున్నావు బిడ్డ అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఏం చేసినా దొరకదు సార్. అది ఆ సాటిస్ఫాక్షన్ అయితే నాకు 100% ఉంది. మీరు రాజకీయ రంగంలోకి రాబోతున్నారు. ఓకే, హేమీలు ఉన్నారు కాంగ్రెస్లో కావచ్చు, బీఆర్ఎస్లో కావచ్చు, వాళ్ళకు అనుభవం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆ నేపథ్యమే ఉంది, వాళ్ళకు ఒక మినిమం ఓటు బ్యాంక్ అనే ఉంటుంది. సో వాళ్ళ ఎట్లా బేరీజ్ చేసుకుంటారు బీజేపీ ఓటు బ్యాంకును, వాళ్ళ ఓటు బ్యాంకును, వాళ్ళ అనుభవాలను? మీరు చూస్తే కనీసం ఒక సర్పంచ్ కూడా పోటీ చేసిన అనుభవం లేదు. సో ఎట్లా ముందుకు వెళ్తారు? ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా మీకు మీ కార్యకర్తలు ఎట్లా సపోర్ట్ ఇస్తున్నారు? చిన్నప్పటి నుంచి నేను రాజకీయ ఫ్యామిలీలో లేకపోయినా కూడా రాజకీయాలు చూసుకుంటూనే పెరిగినా సార్. విలేజ్ నుంచి అన్ని కాబట్టి బాబాయిలు మామయ్యలు అనుకుంటే ఇట్లనే ఉంటుంది అందరు కాబట్టి అవన్నీ చూసుకుంటూనే పెరిగినాం. నేను నమ్మేది ఒకటే సార్, లీడర్ అనేటోడు పబ్లిక్ దగ్గరికి పోతే లీడర్ అవుతాడు. ఎలక్షన్ టైంలో లాస్ట్ మినిట్లో వస్తారు, పొలిటీషియన్ అవుతారు. వాళ్ళు లీడర్ కాలేరు. లీడర్కి పొలిటీషియన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఐ వాంట్ టు బి ఎ లీడర్. నేను ప్రజల్ని నమ్ముకున్నా, ప్రజలతోటే ఉన్నా. నేను ఇప్పటివరకు చేసినవి కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద స్థాయిలో పోయి పెద్ద పెద్ద లీడర్ని నేను కలిసింది బండి సంజయ్ గారు, మా లోకల్ ఎంపీ, మా మంత్రి గారు. ఇక్కడ అందరికీ మంచి పని చేస్తుండు కింద స్థాయి నుంచి. ఇలాంటి మీరు అన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఆర్థికంగా లేకుండా, ఓట్ బ్యాంక్ లేకుండా, ఫాదర్దో ఇంకొవరిదో లేకుండా ఆయన 2 సార్లు ప్రూవ్ చేసి చూపెట్టారు. నేషనల్ స్థాయిలో రాజకీయాలు చక్రం తిప్పే స్టేజ్కి ఆయన వచ్చారు. వాళ్ళు మా ఇన్స్పిరేషన్ సార్. పబ్లిక్లో నిన్ను యాక్సెప్ట్ చేసారంటే నువ్వు లీడర్ అవుతావు సార్. మీరు అన్న ఓట్ బ్యాంక్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లు కానివ్వండి, వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో రాణిస్తారనుకుంటే మనకు సీనియర్ నాయకులు ఎవ్వరు కూడా ఓడిపోయే పరిస్థితులు ఉండదు. ఓకే, అంటే దేశ పరంగా చూసుకున్నా, రాష్ట్ర పరంగా చూసుకున్నా చాలా మంచి అవగాహనగా చెప్తున్నారు. సో ఏంటి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ప్రస్తుత జగిత్యాల జిల్లా కావచ్చు, రాబోతున్న కొండగట్టు నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ ప్రజలతోటి మీకున్న అనుబంధం? సార్ బేసిక్గా అందరితోటి చిన్నప్పటి నుంచి ఏదో ఒక రిలేషను, క్లాస్మేటు ఇట్లా అంటే కలుపుగోలుగా పెరిగిన వాళ్ళం. నేను ఇదే కొండగట్టు కింద డ్రైవర్ కూడా పనిచేసిన సార్. సో అందరితో అనుబంధం ఉంది. కులాలు మతాలు అన్నది ఏం లేదు, పర్సనల్ అనుబంధాలు ఎక్కువ ఉన్నాయి. మీరు అన్నట్టు నియోజకవర్గాలు వస్తాయా రావా అది దేవుడెరుగు. వచ్చిన ఏ నియోజకవర్గం పోతుంది, ఎక్కడికి పోతుంది, ఉన్న నియోజకవర్గం ఉంటుందా, పక్క నియోజకవర్గం పోతుందా, కొత్తది అవుతుందా, ఎట్లుంటుందా ఏది తెలియదు సార్. రిజర్వేషన్ కూడా ఏది వస్తుందో కూడా తెలియదు. నేను ఒకటే, ఐ వాంటెడ్ టు బి ఏ లీడర్. అందుకోసం నేను పబ్లిక్ జనాల దగ్గర కూడా అంటే మీరు ఫస్ట్ ఎమ్మెల్యే కంటే ముందు లీడర్ కావాలనుకుంటున్నాను. అంటే లీడర్కి ఏంటి నిర్వచనం ఏంటి? నిర్వచనం ఏం లేదు సార్. మనకు మంచి చెడుకు తనకు ధైర్యం ఇస్తాడు. తన వల్ల మనకి ఇబ్బంది ఉంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏదున్నా మనకు ఒక గైడెన్స్ ఇస్తాడు, భరోసా ఇస్తాడనే ఆ లీడర్ కావాలనుకుంటున్నాను సార్ నేను బేసిక్గా. నేను ఇప్పుడు కాన్షియన్స్ ఇది అవుతుంది అది అవుతుంది అన్న ఏదో పెట్టుకొని రావట్లేదు. ఏదైనా సరే చేయడమే, జస్ట్ వెళ్ళిపోతున్నారు, ఏదైనా చేయడమే, ఏమైనా చేయడమే. సరే వీళ్ళకి వెళ్ళి ఒక ప్లేస్ అటు పడుతుంది కావచ్చు, ఇటు పడుతుంది కావచ్చు, బట్ మనం చేసిన పని అయితే ఎక్కడికి పోదు కదా సార్. లీడర్ అంటే ఓన్లీ నీ కాన్షియన్స్ వరకే ఉండాలా? ఒక లీడర్షిప్ అనేది నీ కాన్షియన్స్ వరకే ఉండాలా? హద్దులు లేవు కదా సార్. దానికి పని చేసుకుంటూ పోతా ఉంటే దేనికైనా ఇది అవుతుంది కదా. అంటే ఆ ఉద్దేశంతో చేయడం సార్. అందరితోటి మంచి అభిమానం ఉంది సార్.
మంచి కలుపుగోలుగా అది మీరు ఆల్రెడీ ఇందాక చాలా మందిని మాట్లాడిచ్చారు కదా, విలేజ్లో చూస్తున్నా. ఎక్కడ కూడా ఏదో ఫార్మల్ గానో డాక్టర్ అనో హాస్పిటల్ ఇది అసలు డిస్కషన్ రాదు, అంతా ఏదో ఒక రిలేషన్ తోటే ఉంటారు అందరు. ఓకే అంటే ఇప్పుడు మీ కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, సో ఎట్లా అంటే రాజకీయ అరంగేట్రం ఇప్పుడు శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం, అంటే చాలా కార్యక్రమాలు మొదలు పెట్టాలంటే మన వాళ్ళు వెయిట్ చేసి శ్రావణ మాసంలోనైతే ముహూర్తాలు పెట్టేస్తుంటారు. సో రాజకీయ అరంగేట్రం ఎప్పుడు, ఎలా, ఎక్కడ? డెఫినెట్గా శ్రావణ మాసంలోనే ఉంటుంది సార్, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ 1 month లోపలనే జాయినింగ్ ఉంటుందండి అఫీషియల్గా, త్వరలో, అతి త్వరలో అతి త్వరలో. సార్. ఓకే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.